హల్లెలూయా. ఆత్మ యొక్క ఆహారం మనం తినాలంటే మన యొక్క దేహాలు, మన యొక్క ఆత్మ దేహ శరీరాలతో నిండైన ఆరాధన ఆయనకి అర్పిద్దాం. క్వైర్ కూడా వస్తారు దయచేసి. ఘోర పాపులమైన దేవుడు మనల్ని ఆయన ప్రేమతో మనల్ని పిలుచుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన అనగానే ప్రతి ఒక్కరూ అటెన్షన్ పొజిషన్కి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నిండైన మనసుతో ఆరాధన అనగానే ఎవరికి కనెక్ట్ అవ్వాలండి? సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టగానే ఎలా కనెక్ట్ అయిపోద్దా కరెంట్కి, ఆరాధన అనగానే ఒక క్రైస్తవుడు దేవునికి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. మీ ఆరాధన ఎవరికి వినబడాలి? మాకు వినబడాలా? మీకు వినబడాలా? మీ పక్క వాళ్ళు చూస్తారా? ఎవరు చూస్తారు? ఎవరు చూసి మనల్ని మెచ్చుకోవాలి? ఎవరు చూసి మన ఆరాధన సంతోషించాలి? ఎవరు చూసి ఈ స్థితికి తీసుకొచ్చిన నా బిడ్డ నన్ను స్తుతిస్తుందని ఎవరు మనల్ని మెచ్చుకోవాలి? ఆ మెచ్చుకునే వ్యక్తి కోసం మీరు తాపత్రయపడాలి. నిండైన మనసుతో ఆరాధన చేయాలి. ఆరాధన చేయలేని వారైనా, ఆరాధన చేస్తున్న వారైనా ఒకే ఒక్క మాట గుర్తు చేసుకొని ఆరాధన చేయండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మృతులట ఆయన స్తుతించలేరట. ఎవరు స్తుతిస్తారండి? సజీవులు కదా స్తుతిస్తారు. మరి ఎవరెవరు సజీవంగా ఉన్నారు? మృతుల లోకంలో ఉండేవారు, అలాగే సమాధుల్లో ఉండేవారు ఆయన స్తుతించలేరు. ఎవరు స్తుతిస్తారు? బ్రతుకున్న వాళ్ళు మాత్రమే స్తుతిస్తారు. సో ఇక్కడ ఎవరైతే బ్రతికి ఉండి ఇంకా 2 కాళ్ళతో దేవుడు ఇంకా నాకు ఊపిరిచ్చాడు, ఏ బెడ్ మీద పడి దేవుని స్తుతించలేకపోతున్నానని ఏడ్చే పరిస్థితిలో లేను, ఇంకా నాకు 2 బాలం, నాకు కాళ్ళల్లో చేతుల శక్తినిచ్చి ఈరోజు దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడనే ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి. ఆరాధన చేద్దామండి. చేతులు 2 పైకి దేవుని స్తుతిద్దామా? ప్రభా, నేను ఈరోజు మృతురాలను కాదు, నేను సజీవంగా ఉండి నేను స్తుతిస్తున్నాను, సజీవంగా నేను స్తుతిస్తున్నాను అని ఆత్మతో స్తుతించాను. ఈరోజు నాతో మాట్లాడాలి నువ్వు. నా ఆత్మ దేహ శరీరాలతో నిన్ను అర్పిస్తున్నాను, నేను అర్పిస్తున్నాను. ఒక బలి అర్పించడానికి వచ్చాను ఆదివారం. హేబేలు బలి అర్పించాను, కయ్యూను బలి అర్పించబడలేదు. ఎందుకు? మంచిది ఇవ్వలేదు. మంచి మనసుతో ఆరాధన చేయలేదు. మంచి మనసు లేదు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, నామకార్థంగా ఉంది అర్పణ. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళలేదు. హేబేలు మంచి బలి అర్పించాడని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మంచి బలి అర్పించండి. దయచేసి ఆత్మపూర్ణ ఆరాధన చేద్దాం. ఎంత మంచి దేవుడివయ్యా, ఘోర పాపినైనా నన్ను నీ ప్రేమతో నన్ను పిలిచావయ్యా. సజీవులందరూ ఆరాధన చేయాలి. ఆరాధన చేద్దామండి. ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడుతూ సంతోషంగా నా చింతలన్నీ నిన్ను చేరగా తీరయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రతి ఒక్కరు ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేదయ్యా నీలో చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేదయ్యా నీలో చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మరలా బిగ్గరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేదయ్యా నీలో చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేదయ్యా నీలో చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైన నేను, నా పాపాన్ని బట్టి నేను దూరంగా వెళ్ళిపోయాను. కానీ
నన్ను పిలిచావు, నన్ను హత్తుకున్నావు, నన్ను కౌగిల్లో చేర్చుకున్నావు. నీలాంటి ప్రేమ ఎక్కడుంటది? నీలాంటి దేవుడు ఎక్కడుంటారు? నీలా ఎవరు ప్రేమిస్తారు? ఆరాధన చేద్దాం. చప్పట్లు పట్టు. సజీవులు అందరూ ఆరాధన చేయాలి. సజీవులు ఆరాధన చేయాలి. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఆరాధన సిద్ధపడాలి. సజీవులు ఆరాధన చేయాలి. నీవు చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నీవు లేకుండా ఈ లోకంలో ఎవరైనా ఉండగలరా? ఉంటారా? ఎవరైనా బ్రతకగలరా? ఎవరైనా? ఆ మాట చెప్తాం. ఆరాధన చేయాలి. ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి. ప్రభు సన్నిధి, మన స్థుతులు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన మహిమ భూమి మీదకి రావాలి. ఏక మనసుతో ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులే. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి మాట అండి. మళ్ళీ చెప్తామా? నా దేవా ఆఖరిలో ఉన్నాయి. సజీవులు మాత్రమే ఆరాధన చేయండి. ఆరాధన కూడా సిద్ధపడాలి. ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను ఆరాధనకు వెళ్దాం. హల్లెలూయా చెప్తామా? చేతులు పైకెత్తి మరలా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. పైకి చెప్పట్లు. పరిశుద్ధుడు చెయ్యి చెప్పట్లేదు. అయ్యో గొప్ప నామం. పరిశుద్ధుడు పైకి చెప్పట్లు కొట్టాలి. సజీవులు ఈ రోజు నేను సజీవురాలై బ్రతికి ఉండి ఆయన స్తుతిస్తున్నాను. పరిశుద్ధుడు
చెప్పాలి చెప్పాలి, ప్రతి నోరు. పరిశుద్ధుడు 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 ప్రతి నోరు ఘనమైన నామం, బలమైన నామం. ఈ నామంలోనే శక్తి, బలము, జ్ఞానము. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి నోరు హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా 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 సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్పాలి కదా, ఉంచుదామా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఎవరండి ప్రేమిస్తారు? ఎవరు ప్రేమిస్తారు ఒక మనిషిని? డబ్బు ఉంటే ప్రేమించే ఆ లెక్కలు వేరు, అందం ఉంటే ప్రేమించే ఆ లెక్కలు వేరు, మంచి పేరు ఘనత ఉంటే ఆ లెక్కలు వేరు, ఆ ప్రేమ వేరు. ఒక పాపిని ఎవరండి ప్రేమిస్తారు? ఒక పాపిని ఎవరు ప్రేమిస్తారు? మంచి వాళ్ళమన్నా మనల్ని తీసుకొని వచ్చాడు, మంచి వాళ్ళమన్నా మన కోసం ప్రాణం పెట్టాడు. ఒక పాపి కోసం ప్రాణం పెట్టే గొప్ప వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. అందుకోసం ఆయన వచ్చారు మన కోసం. మంచి వాళ్ళమన్నా మన కోసం ప్రాణం పెట్టాడు. మనలాంటి పాపుల కోసం ప్రాణం పెట్టే మనుషులు భూమి మీద లేరు. అందుకోసం భూమి మీదకి ఆయన వచ్చాడు. అలాంటి దేవుడిని ఏ విధంగా మనం ఆరాధన చేయగలం? యోగ్యులమేనా మనం యోగ్యులమేనా? మనం అర్హులమేనా? మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీద 5 నిమిషాలు ముగిస్తాను. కన్నీటితో ఆయన పాదాలకు అడుగుదామా అండి? ఏముందని మనం ప్రేమించేది? ఏ అర్హత ఉందని మనల్ని ఆయన ప్రేమించేది? మన అన్నవారు మనల్ని వదిలేస్తారు కదా. మన వేదనలో, మన బాధల్లో ఎవరు పట్టించుకుంటారండి? వ్యాధితో, రోగంతో ఉంటే ఎవరు ఆదరించరు. అన్నీ మస్తుగా ఉంటే మన దగ్గరికి వస్తారు. ఏమి లేకపోతే ఎవరు రారండి. ఏమి లేనప్పుడు ఎవరు మన దగ్గరికి వచ్చారో వాళ్ళని మనం పట్టుకోవాలి. అంతే కదా? అంతేనా? మన దగ్గర రాని అన్నీ ఉన్నప్పుడు మనకెందుకు? అందరూ ఏమీ లేనప్పుడు మన దగ్గరికి ఎవరు వచ్చారు వాళ్ళని మనం పట్టుకోవాలి. మన వేదనలో, మన బాధల్లో ఎవరు వచ్చారు మన దగ్గరికి? ఆ వ్యక్తిని మనం పట్టుకోవాలి. అంతే కదా? ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళతో 2 నిమిషాలు ఆయన పాదాలు కన్నీటితో కడుగుదాం. మన హృదయాలు వాక్యానికి పరిశుద్ధపరచుకొని వాక్యం అంతా మన హృదయంలోకి వెళ్ళేలాగా, ప్రభువా పాపినైనా నన్ను క్షమించయ్యా. తలంపు, చూపు, నడక, పడక, క్రియల ద్వారా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటారు. నేను బాగానే ఉన్నాను, నేను పాపినట్టు ఎప్పుడో బాప్తిజం తీసుకున్నాను. ఈ రోజు వరకు కూడా పాపినైనా నన్ను క్షమించయ్య. మంచి మాట అంది. అసమానుడైనా
అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. నిజమే కదా? ప్రస్తుతానికి మన బ్రతుకంతా కూడా ఓడిపోయినట్టే ఉంటుంది, పడిపోయినట్టే ఉంటుంది, దిగజారిపోయినట్టే ఉంటుంది. కానీ అంతం చూడాలి. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా, దాటించిన నాదుడు శ్రమలో నిన్ను వీడిపోవునా. సీయోను దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడి నీ కన్నీరు తుడుచును. సీయోను దేవుడి నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడి నీ కన్నీరు తుడుచును. అగ్నిగుండంలో నెట్టివేసిన, చెరసాల వేసిన ఆ పరిస్థితిలో మనకు అనిపిస్తుంది దెయ్యుడు మన వదిలేశాడేమో అని. కానీ అంతాన్ని చూడాలి, అంతాన్ని చూడాలి. ప్రతి ఒక్కరు కూడా నిండైన మనసుతో ఆరాధన. దయచేసి ఎటు మీ యొక్క తలంపులు వెళ్ళకుండా కన్నీటితో ఆయన పాదాలు కడుగుదామండి. ఎత్తగలం రెండు చేతులు ఆయన వైపు నిండు మనసుతో, నిండు మనసుతో మంచి ఆరాధన, మంచి బలం, మంచి బలి, మంచి బలి అర్పిద్దాం. కల్మషం లేని మంచి బలి అర్పిద్దామండి. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువేని స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలని అదుటి డింగివేయ నిలచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. పేరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. పేరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగింపడు, శత్రువు చేతికి నిన్ను అప్పగింపడు. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా, అసాధ్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా.
ఎంతమంది ఆలోచిస్తున్నారు, ఈ కష్టం వచ్చింది ఖచ్చితంగా దేవుడు వదిలేస్తాడు. మనిషి వదిలేస్తాడు కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. మన మంచి సందర్భాలు, మన సంతోష సమయాల్లో అన్నీ మస్తుగా ఉండేటప్పుడు మనిషి వదలడు. కానీ మన పరిస్థితి బాగాలేనప్పుడు, చిదిగిపోయినప్పుడు, ఎవ్వరు మన ముఖం చూడలేనప్పుడు, ఎవరు మన దగ్గరికి వచ్చారో వాళ్ళనే మనం పట్టుకోవాలి. అంతవరకు అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడచునా. అసాధ్యాలెన్నో నీకై చేసినవాడు శ్రమలో నిన్ను దాటిపోవునా. ఈ ప్రశ్న మీకే. అసాధ్యాలు నీ కోసం ఎన్నో కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు నిన్ను వదిలేస్తాడా? నీ కోసం ఎన్నో గొప్ప గొప్ప విజయాలు దేవుడు చేసిన దేవుడు ఈ శ్రమలో నిన్ను వదిలేస్తానా? ఈ ప్రశ్న దేవుడు మీకే వేస్తున్నాడు. కనుక అంతవరకు సహించిన వాడే వెళ్తాడట. అంతవరకు సహించాలి. ఆ గొప్ప దేవుని గట్టిగా చెప్పండి కూడా. దేవుని మహిమబద్ధం, సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లెనుగాక. దేవుడు మీతో మాట్లాడితే చిన్న ప్రార్థన, ఈ దినముతో చిన్న ప్రార్థన, ఆరాధన నిమిత్తం ప్రార్థన చేస్తాం. ఆశల